హలో ఎవరివన్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు గాని, పందికొక్కులు గాని వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. సుంచి ఎలకలు లాంటివి గట్ట వచ్చేసి పిల్లలు కూడా పెట్టేసి ఇంట్లోన ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ మనకి చాలా నష్టపరుస్తూ ఉంటాయండి. మనలో చాలా మంది మార్కెట్ నుంచి తెచ్చిన కెమికల్స్ గాని, గమ్ సీట్లు గాని ఇలా ఎలకల బోన్లు అన్నీ కూడా ట్రై చేసి ఉంటారండి. సో వీటి వల్ల మీకు ప్రయోజనం లేదనుకున్నట్లయితే జస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉండే వాటితోట ఇంట్లోన మళ్ళీ ఒక్క ఎలుక కూడా మిగలకుండా మళ్ళీ జనంలోకి రాకుండా చేసుకోవచ్చు. అంత మంచి బ్యూటిఫుల్ టిప్ అండి ఇది. ఎవరికైతే ఇలా ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. చక్కగా ఇంట్లోని ఎలుకలన్నీ ఒకే ఒక్క రోజులోనే మాయమైపోతాయి. దీనికోసం మనం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. అన్ని ఇంట్లోనే ఉండే వాటితోట మనం ఎలుకల్ని ఏ విధంగా బయటకు పంపించాలనేది అయితే తెలుసుకుందామండి. సో మనకి టమాటా అనేది ఇంట్లోనే అవైలబుల్గానే ఉంటుంది కదా. 1 లేదా 2 టమాటాలను అయితే తీసేసుకొని ఆ తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోన మీకు నచ్చిన ఎనీ ఫ్లోర్ అండి, అంటే మనకి గోధుమ పిండి కానీ లేదంటే శనగపిండి కానీ వరిపిండి కానీ ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 1-2 స్పూన్ల వరకు కూడా నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ అనేది మనం ఎలకలు ఎక్కడైతే తిరిగాయో ఆ ప్లేస్లో పెట్టడం వల్ల ఇవి తినడం వలన వాటికి కడుపు ఉబ్బరంగా అయిపోయి ఎలుకలు అనేవి బయటకు పోతాయి అన్నమాట. ఓన్లీ ఇలా బేకింగ్ పౌడర్ వాడడం వలన ఎలుకలే కాకుండా సుంచి ఎలుకలు కానీ లేదంటే ఇంట్లోన బలులు బొద్దింకలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. సో అవి కూడా మనకి చక్కగా పోతాయి బయటికి. బేకింగ్ పౌడర్ అంత బాగా పనిచేస్తుంది. ఆ తరువాత ఎలుకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం మనకి దోమల కాయిల్స్ అనేవి ఉంటాయి కదండి, మస్కిటోస్ కాయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్టే ఉంటాయి. దీన్ని ఒకటి తెచ్చుకొని ఇందులోని జస్ట్ మనం చిన్న పీస్ని మనం జస్ట్ ఇలా ఒక పేపర్లో కానీ కవర్లో కానీ పెట్టేసుకొని మెత్తగా పౌడర్లా తయారు చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా మనం మెత్తగా పౌడర్ చేసిందంటే ఇందులోనే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మనము ఇంట్లోనే వాడడం వల్ల ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు లాంటివి కూడా ఏవి రావు. ఆ తర్వాత స్వీట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఎందువల్లంటే మనకి ఎలకలు అనేవి తినడానికి అట్రాక్ట్ అవుతాయి స్వీట్ కాబట్టి 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత టమాటాని మనం తీసేసుకొని చక్కగా 2-3 పీసులు అనేవి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఇన్ని రోజులు ఈ ఎలుకలతోటి ఇబ్బంది పడి మాకు చాలా రకాలుగా నష్టపోతున్నాం అనుకుంటారు, సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే నైట్ టైం 2-3 సార్లు ట్రై చేసి చూడండి. టమాటాలని ఈ విధంగా మీకు కావాలంటే 4-5 పీసుల్లా కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా ఒక 2 పీసులు కట్ చేసేసుకొని ముందైతే మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఈ విధంగా మొత్తం కూడాను ఇందులోనైతే వేసేసుకొని కొంచెం స్పూన్తో కొంచెం నొక్కితే సరిపోతుంది అన్నమాట. ఇవి ఎలా ఫిక్స్ అయిపోతాయి, పౌడర్ అనేది కూడా కిందకి పడిపోకుండా ఉంటుంది. అలాగే కిచెన్లోనే ఓన్లీ ఎలుకలే కాకుండా బొద్దింకలు కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. వాటికి కూడా ఈ మిశ్రమం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే ఈ బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో వీటిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చిన్న ముద్దలా తయారు చేసుకొని చక్కగా మీరు కిచెన్లోనే బొద్దింకలు తిరిగిన దగ్గర బల్లులు తిరిగిన దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఫైనల్గా మనం ఇంట్లో నుంచి ఎలకలు తరిమే మిశ్రమాన్ని హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకున్నామండి. సో వీటిల్ని మనం ఈ విధంగా ఎలకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో మొక్కలు గార్డెన్లోన చూడండి, చాలామంది మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. అక్కడ కూడా చాలా ఖచ్చితంగా పందికొక్కలు లాంటి వాటి తిరుగుతూ ఉంటాయి. కిచెన్లోన వాషింగ్ మిషన్ ఇలా మీకు ఎక్కడైతే తిరుగుతాయని అనుకుంటారో అక్కడ పెట్టేయండి. ఇది పెట్టేటప్పుడు కిచెన్ నీట్గా ఉంచుకొని ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉన్నట్లయితే వాటికి అస్సలు అందనివ్వకండి, చాలా కేర్గా చూసుకోండి. ఇలా మీరు 1-2 సార్లు ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే ఎలుకలు కానీ బొద్దింకలు కానీ సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఇంట్లో ఎలుకలన్నీ బయటకు పోయి చనిపోతాయండి, మళ్ళీ తిరిగి రావడానికి భయపడతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి, చాలా యూజ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.